Good morning, students. Last class లో let V be the set of 2 by 2 matrices is a vector space over the field of real numbers అని ప్రూవ్ చేసాం. అక్కడ అన్నీ కూడా 2 by 2 matrices తీసుకున్నాం. అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామండి, ఏ అనేటువంటిది ఒక 2 by 2 మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఏ బి సి డి, ఇలా 2 by 2 మ్యాట్రిక్స్ అన్నీ కూడా 2 by 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాం. అంటే 2 rows అండ్ 2 columns ఉన్నాయి. అంటే దట్ మీన్స్ 2 rows అండ్ 2 columns ఉండే విధంగా తీసుకున్నాం. కానీ ఇదే ప్రాబ్లమ్ని అదే థియరం జనరలైజ్ చేసి m బై n అన్నాడు అనుకోండి. అంటే m rows తీసుకోవాలి, n columns తీసుకోవాలి, m rows తీసుకోవాలి అండ్ n columns తీసుకోవాలి. m rows అండ్ n columns అంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయండి? 2 by 2 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో mn ఎలిమెంట్స్ ఉంటాయి. mn ఎలిమెంట్స్తో మనం మ్యాట్రిక్స్ని ఎలా రాస్తామంటే ఇక్కడ చూడడం. సో ఇక్కడ m rows కనుక n కాలమ్స్ ఉన్నాయి కనుక ఫస్ట్ రో కనుక ఇక్కడ A1 అంటాం, ఫస్ట్ కాలం కనుక 1, నెక్స్ట్ A12 అండ్ A13 అండ్ సో ఆన్ A1n. ఇక్కడ ఈ ఫస్ట్ సపెక్స్లో 1 అనేటువంటిది ఏం చూపిస్తుంది? ఫస్ట్ రో అని చూపిస్తుంది. అండ్ సెకండ్ సపెక్స్లో ఉన్నటువంటి వాల్యూ 1 2 3 4 కాలం నెంబర్ని చూపిస్తుంది. అంటే ఇది ఫస్ట్ కాలంలో ఉంది కనుక ఫస్ట్, సెకండ్ కాలంలో ఉంది కనుక సెకండ్, థర్డ్ కాలమ్. నెక్స్ట్ ఏమవుతుంది? A21 A22 A23 సో ఆన్ A2n. ఓకే, సారీ, విచ్ ఇస్ n nth కాలమ్. అలా మనం ఇక్కడ ఏమవుతుంది? AM1 AM2 AM3 సో ఆన్ AM n. ఇలాగా అంటే ఒక్క మ్యాట్రిక్స్ని ఇంత పెద్ద మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వారి థీరంలో షో ఆన్ m బై n మ్యాట్రిక్స్ మీద ప్రూఫ్ చేయమన్నాడు. ఓకే, లాస్ట్ థీరం 2 by 2 మ్యాట్రిక్స్ మీద చేసాం. కానీ వాడు m by n మ్యాట్రిక్స్ మీద చేయండి అన్నాడంటే 2 by 2 మ్యాట్రిక్స్ కనుక ఈజీగా మనం అన్నీ కూడా 2 by 2 మ్యాట్రిక్సెస్ని తీసుకొని చేసేసాం. కానీ ఇక్కడ m by n మ్యాట్రిక్స్ని తీసుకోండి అన్నాడు అనుకోండి, మరి ప్రతిసారి ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ m by n ఎలిమెంట్స్తో, బి అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ m by n ఎలిమెంట్స్తో మనం తీసుకోము. సో అందుకని ఈ m by n మ్యాట్రిక్స్ని మనం సింపుల్గా ఎలా రాస్తామంటే విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఓకే Aij m by n. అంటే దీని మీనింగ్ ఏంటి? Aij ఆఫ్ m by n అంటే విచ్ ఈజ్ m by n మ్యాట్రిక్స్, ఇందులో ఎలిమెంట్స్ ఏముంటాయి? A11 A12 A13 A1n. అంటే ఈ i అనేటువంటి వాల్యూ m ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుంది? 1 to m వరకు వేరే అవుతుంది. j అనేటువంటి వాల్యూ 1 to n వరకు వేరే అవుతుంది. అంటే Aij ఆఫ్ m by n అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? mn ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఒక్క ఎలిమెంట్ కదనమాట. ఆ ఎలిమెంట్స్ ఏంటి? A11 A12 A13 A1n A21 A22 A23 A2n అండ్ Amn Am2 Am3 Amn. అంటే లాస్ట్ థీరంలో 2 by 2 ఇచ్చాడు. అలా కాకుండా 4 by 4 కానీ m by m కానీ n by m కానీ n by n కానీ ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చినట్టయితే దాన్ని సింపుల్గా A ఈజ్ ఈక్వల్ అంటే Aij ఆఫ్ m by n కింద ఇండికేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 2 m by n మ్యాట్రిసెస్ని తీసుకోవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం? A ఈక్వల్ అంటూ Aij m by n, ఇది ఒక మ్యాట్రిక్స్. B అనేటువంటిది ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, Bij ఆఫ్ m by n. ఈ రెండు కూడా m by n మ్యాట్రిసెస్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు అనుకోండి, ఏమవుతుంది? నథింగ్ బట్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ అంటూ Aij ప్లస్ Bij ఆఫ్ m by n. సింపుల్గా విచ్ ఇస్ ద ఎడిషన్ ఆఫ్ దిస్. మళ్ళీ ఇక్కడ ఏంటి? m by n మ్యాట్రిక్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఎలా యాడ్ చేస్తాం? A11 ప్లస్ B11 A12 ప్లస్ B12 A13 ప్లస్ B13 అలా యాడ్ చేస్తాం అనమాట. విచ్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఎడిషన్. అండ్ దీన్ని స్కాలర్ పెట్టి మల్టిప్లికేట్ చేయడం అంటే Aijని Aతో మల్టిప్లికేట్ చేయడం అనమాట. ఓకే, సో m by n మ్యాట్రిక్స్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ థీరంకి వెళ్ళే ముందు m by n అనేటువంటి మ్యాట్రిక్స్ని
ఇలాగే m రోస్ అండ్ n కాలమ్స్ ఇంటికి వచ్చేస్తాం. ప్రతిసారి m బై n మ్యాట్రిక్స్ ఇలా రాయం కనుక దీన్ని సింపుల్గా నొటేషన్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం, aij ఆఫ్ m బై n. అక్కడ 2/2లో ఏబిసిడి అని 4 ఎలిమెంట్స్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ ఏంటండి a11 a12 a13 a1n a21 a22 ఇలా m బై n ఎలిమెంట్స్ అనేటువంటివి తీసుకుంటాం. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ థియరం. Okay, what is the next theorem? Let V be the set of all m by n matrices with real numbers as a elements. అంటే V అనేటువంటి సెట్లో m by n మ్యాట్రిసెస్ ఉంటాయి, అన్నీ కూడా ఏముంటాయి m by n మ్యాట్రిసెస్ ఉంటాయి. అండ్ ప్రతి మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటండి రియల్ నెంబర్ అనమాట. ఓకే, దెన్ షో దట్ V ఈజ్ అ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అంటే విత్ రెస్పెక్ట్ టు ద మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ద్వారా మనం ఏమని ప్రూవ్ చేయాలి, V ఈజ్ అ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్. లాస్ట్ థియరంకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్, ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అక్కడ మనకి ఏమేమి ఇచ్చాడండి 2/2 మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు, అక్కడ మనకి ఏమని ఇచ్చాడు 2/2 మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇస్తున్నాడు m by n మ్యాట్రిక్స్, అక్కడ ఏమి ఇచ్చాడండి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు m by n మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లాస్ట్ థియరం అండ్ దిస్ థియరం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, V ఈజ్ ద వెక్టర్ స్పేస్. ఓకే, V ఈజ్ అ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్. అండ్ ఇక్కడ Vలో ఏముంటున్నాయి, సో ఆల్ m by n మ్యాట్రిసెస్. ఓకే, సో వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే ఆల్రెడీ 3 థియరమ్స్ చేసాం. ఏమని ప్రూవ్ చేయాలి, V, ప్లస్ ఇజ్ ఏ అబెలియన్ గ్రూప్ అని చెప్పాలి, V సాటిస్ఫైస్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్పాలి, థర్డ్లో 4 సబ్ ప్రాపర్టీస్ని ప్రూవ్ చేయాలి. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థియరం. ఓకే, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థియరం. ఓకే, ఫస్ట్ మీకు చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ వచ్చేసరికి సెట్ చూడండి, V అనేటువంటి సెట్లో ఏముంటాయో చూడండి. ఓకే, ప్రూఫ్ వచ్చేసరికి ఇక్కడ సెట్ లెట్ V. ఈ V అనేటువంటి సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, అన్నీ కూడా మ్యాట్రిసెస్ ఉంటాయి. ఏ అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, ఈ మ్యాట్రిక్స్ ఏంటండి m by n, అంటే ఆల్ m by n మ్యాట్రిసెస్ సచ్ దట్ ఈ aij అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఎలిమెంట్ అండి రియల్ నెంబర్స్. అంటే a1 ఆల్రెడీ ఇందాక m by n మ్యాట్రిక్స్ని ఎలా రాసుకోవాలో నేను చెప్పాను, a11 a12 a13 అలా అనమాట. ఆ a11 a12 a3 అనేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఎలిమెంట్స్ రియల్ నెంబర్స్. ఓకే, అంటే V అనేటువంటి సెట్లో ఒక మ్యాట్రిక్స్ ఉండాలంటే అది m by n మ్యాట్రిక్స్ అవ్వాలి అండ్ aij అనేటువంటిది రియల్ నెంబర్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏమని ప్రూవ్ చేయాలండి, ఫస్ట్ వన్ టు ప్రూవ్ దట్ ఓకే టు ప్రూవ్ దట్ V, plus is abelian group. Okay, V, plus is abelian group. ఫస్ట్ ఇక్కడ V, plus is abelian group అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ క్లోజర్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ క్లోజర్ లా. ఈ క్లోజర్ లాని ఎలా ప్రూవ్ చేస్తామని చూడండి. ఓకే, 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. లెట్ ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ ఏంటి aij, ఇది m by n మ్యాట్రిక్స్, కమా B అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఓకే, aij విచ్ ఇస్ ఆల్సో m by n మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు V నుంచి తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్సెస్ని యాడ్ చేయండి. దేర్ ఫోర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందండి సింపుల్ aij ప్లస్ ఇది bij అని తీసుకోండి, ఈ మ్యాట్రిక్స్ bij, దట్ ఈస్ bij. సో m by n మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే m by n, ఇది క్లియర్గా ఎక్కడ ఉంటుంది Vలో ఉంటుంది. ఎందుకని ఇక్కడ m by n ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్ మీన్స్ ఇది m by n మ్యాట్రిక్స్. అండ్ aij ప్లస్ bij అనేటువంటిది ఏమవుతుంది రియల్ నెంబర్ అవుతుంది. ఎందుకని రియల్ నెంబర్ అవుతుంది, aij ఈజ్ ఎ రియల్ నెంబర్, bij ఈజ్ ఎ రియల్ నెంబర్. సో aij ప్లస్ bij అనేటువంటిది కూడా ఏమవుతుంది రియల్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ a ప్లస్ b అనేటువంటి వచ్చేటువంటి రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకి m by n ఎలిమెంట్స్ ఉంటూ
ప్రతి ఎలిమెంట్ కూడా రియల్ నెంబర్ కనుక ఈ రిజల్టింగ్ వచ్చేటువంటి మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. సో దట్ మీన్స్ దానికి మనం ఏమని చెప్పచ్చు, సిన్స్ ఏఐజే కమా బిఐజే బిలాంగ్స్ టు ఆర్ విచ్ ఇంప్లైస్ ఏఐజే ప్లస్ బిఐజే బిలాంగ్స్ టు ఆర్లో ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ రిజల్టింగ్ వెక్టర్ ఏదైతే ఉందో ఇది కూడా వీలో ఉంది కనుక, సో దేర్ ఫార్ మనం ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు వి విచ్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు వి. ఏబి అనేటువంటి వెక్టర్స్ లేదా మ్యాట్రిసెస్ వీలోంచి తీసుకుంటే ఏ ప్లస్ బి కూడా ఎక్కడ ఉంటుందండి, వీలో ఉంటుంది కనుక, సో దేర్ ఫార్ ఏమని చెప్తాం, ద వి ఈజ్ క్లోజ్డ్. ఓకే, వి ఈజ్ క్లోజ్డ్ with respect to operation. Okay, with respect to operation plus, that is the closure property. Okay, sure, that is the closure property. Next, associative property. ఓకే చూడమ్మా, అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి. అసోసియేటివ్ లా, అసోసియేటివ్ లాని ఎలా చెప్తాం ఇక్కడ చూసుకున్నట్టయితే, అసోసియేటివ్ లా చూసుకున్నట్టయితే 3 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఓకే, ఏం చేయాలండి, 3 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. సో దట్ మీన్స్ 3 ఎలిమెంట్స్ ఏంటి, లెట్ ఏ ఈక్వల్ అంటూ ఏఐజే కావాలంటే ఇక్కడ m/n ఇదో మ్యాట్రిక్స్, బి ఈక్వల్ అంటూ బిఐజే which is m/n matrix, comma c equal unto cij m/n belongs to v అని చెప్పి తీసుకుందాం. దేర్ ఫార్ ఇక్కడ యాడ్ చేయండి ఫస్ట్ a ప్లస్ b ఆఫ్ ప్లస్ c. ఫస్ట్ ఇక్కడ a ప్లస్ bని యాడ్ చేయండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూని యాడ్ చేయాలి, వచ్చిన దానికి cని యాడ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న a ప్లస్ bని యాడ్ చేస్తే ఏమొస్తుందండి, a ప్లస్ b. a ప్లస్ b అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఏఐజే ప్లస్ బిఐజే. ఓకే, m/n ప్లస్ ఇక్కడ అగైన్ సిఐజే m/n. సో దట్ మీన్స్ మళ్ళీ ఈ 2 మ్యాట్రిసెస్ని కనుక మనం యాడ్ చేసినట్టయితే విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఏఐజే ప్లస్ బిఐజే ప్లస్ సిఐజే m/n. ఓకే, ఇక్కడ ఏఐజే అండ్ బిఐజే సిఐజే ఈ 3 కూడా ఏంటండి, రియల్ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్ ఏం సాటిస్ఫై చేస్తాయి, విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా రియల్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో దట్స్ వై ఏఐజే ప్లస్ బిఐజే ఆఫ్ ప్లస్ సిఐజే అని మనం ఎలా రాసుకోవచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏఐజే ప్లస్ ఆఫ్ బిఐజే ప్లస్ సిఐజే ఆఫ్ m/n, దట్ ఈస్ ద మ్యాట్రిక్స్ m/n. సో దీన్ని మళ్ళీ విడిగా కనుక మనం ద సమ్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్ కింద రాసుకున్నట్టయితే ఏఐజే ఆఫ్ m/n ప్లస్ ఇదేమవుతుందండి బిఐజే ప్లస్ సిఐజే ఆఫ్ m/n, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ, విచ్ ఈజ్ నథింగ్ బట్ బి ప్లస్ సి. అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అంటే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. సో అందువల్ల మనం ఏమని చెప్పచ్చు, దేర్ ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు వి విచ్ ఇంప్లైస్ ఏమైందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అంటూ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, దేర్ ఫార్ వి సాటిస్ఫైస్, ఓకే, వి satisfies associative with respect to operation plus, with respect to operation plus, that is the associative property. Okay, that is the associative property. Note check.
నెక్స్ట్ ఇన్వర్స్ existence of identity, sorry, next existence of identity, existence of identity, existence of identity. ఫస్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా మనం జీరో అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందండి, ఆర్లో ఉంటుంది. ఈ జీరో అనేటువంటి ఎలిమెంట్ ఆర్లో ఉంటే ఒక మ్యాట్రిక్స్ జీరో అనేటువంటి మ్యాట్రిక్స్ నేను ఇలా ఫామ్ చేయొచ్చా, 0 0 so on 0 and 0 so on 0 0 0 and so on 0 0 0 అంటే ఒక మొత్తం అన్ని జీరోస్తో, మొత్తం అన్ని ఎలిమెంట్ జీరోస్తో ఒక m/n మ్యాట్రిక్స్ నేను ఫామ్ చేశాను. అయితే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంటుంది, ఇందులో m/n అంటే m రోస్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నాయి, అండ్ అన్ని ఎలిమెంట్స్ కూడా జీరోస్ ఉన్నాయి. ప్రతి ఎలిమెంట్ జీరో కనుక అది ఎక్కడ ఉంది, రియల్ నెంబర్స్లో ఉంది కనుక ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందండి, విచ్ ఈజ్ బిలాంగ్స్ టు వీలో ఉంటుంది. అంటే వీలో అన్నీ కూడా ఒక మ్యాట్రిక్స్లో అన్నీ కూడా ఎలిమెంట్స్ జీరో అయితే, ఒక మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ జీరో అయితే దాన్ని మనం ఏమని చెప్తాం, జీరో మ్యాట్రిక్స్ అని చెప్తాం. దాన్ని మనం ఏమని చెప్తాం అండి, జీరో మ్యాట్రిక్స్. సో అందువల్ల ఈ జీరో మ్యాట్రిక్స్ని ఎలా ఇండికేట్ చేస్తాం అంటే మనం అన్ని ఎలిమెంట్స్ జీరో కనుక 0 ij ఆఫ్ m/n, ఓకే, 0 ఆఫ్ ij ఆఫ్ m/n అంటే అన్నీ కూడా జీరోస్ అనమాట. A110, A120, A130 అన్నీ జీరోస్ ఉంటాయి. ఇటువంటి ఒక మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. మరి ఈ మ్యాట్రిక్స్ని దేనికి యాడ్ చేసినా మళ్ళీ ఏమొస్తుంది, అదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో అందువల్ల ఇక్కడ మనం డైరెక్ట్గా ఏమని చెప్పవచ్చు ఇక్కడ క్లియర్లీ, సో therefore clearly 0 belongs to R, and which implies the matrix 0 bar, ఓకే, ద మ్యాట్రిక్స్ లేదా 0 బార్ అని రాసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా పర్లా, 0 ij ఆఫ్ m/n బిలాంగ్స్ టు v. అంటే దట్ మీన్స్ ఏంటి, ఈ m/n మ్యాట్రిక్స్ జీరో మ్యాట్రిక్స్ అన్నీ కూడా జీరోసే ఉంటాయి, మొత్తం ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. అందుకని దీన్ని మనం ఏమని చెప్తాం, జీరో మ్యాట్రిక్స్. ఓకే, జీరో మ్యాట్రిక్స్ అంటే దేర్ ఫోర్ ఏమని చెప్తారు ఇక్కడ, ఫర్ ఆల్ ఏ ఈక్వల్ అంటూ aij ఆఫ్ m/n బిలాంగ్స్ టు v, దెర్ ఎగ్జిస్ట్ వన్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందండి, 0 ఈజ్ ఈక్వల్ అంటూ 0 ij m/n belongs to v such that, ఓకే, such that ఏమవుతుందండి, a ప్లస్, ఓకే, 0 మ్యాట్రిక్స్ ఇది ఈజ్ ఈక్వల్ అంటూ 0 ప్లస్ a ఈక్వల్ అంటూ a. అంటే దేర్ ఫోర్ ఏమని చెప్తాం, ద మ్యాట్రిక్స్ 0 ij of m/n is an identity of v with respect to operation plus. ఓకే, అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, జీరో మ్యాట్రిక్స్ ఇస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్వర్స్. ఇన్వర్స్ లా ఏంటి, ఇన్వర్స్ లా అంటే ఇక్కడ చూడండి, లెట్ సపోజ్ మనకి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ 1 2 3 సో ఆన్ 4 and 5 6 7 సో ఆన్ 8 ఉందనుకోండి. ఇక్కడ 1 2 3 4 5 5 6 7 ఇవన్నీ కూడా ఏంటి, రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ కనుక సేమ్ వాటి యొక్క నెగిటివ్, వాటి యొక్క ఆపోజిట్ సైన్స్తో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి, రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఆ రియల్ నెంబర్స్ మనం ఒక మ్యాట్రిక్స్ కనుక ఫామ్ చేస్తాం అనుకోండి, సపోజ్ ఇలాగ -1
-2, -3, -4, -5 అండ్ -6 అండ్ -7 -8తో ఒక మ్యాట్రిక్స్ అనేటువంటిది మనం ఫామ్ చేయగలం, వీలో ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, జీరో మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. సో అందువల్ల ఆల్రెడీ లాస్ట్ 3 థియరమ్స్లో మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను అనమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అండి, లెట్ ఏ ఈక్వల్ అంటూ, లేదా సింపుల్గా రాసేయచ్చు, ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఏ ఈక్వల్ అంటూ ఏఐజే ఆఫ్ m by n belongs to V, there exist B equal unto B అనేటువంటి మ్యాట్రిక్స్లో ఏముంటుందండి, there exists some B minus AIJ m by n belongs to V. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ ఏఐజే ఉంటే ఇక్కడ -AIJ ఉంటుంది, ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ -1, ఇక్కడ 2 ఉంటే -2. అటువంటి ఒక మ్యాట్రిక్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ వీలో ఎగ్జిస్ట్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుట్ ఏమవుతుంది, వి సచ్ దట్ ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే మనకి జీరో మ్యాట్రిక్స్ వస్తుంది. అలాగే బి ప్లస్ ఏని యాడ్ చేసినా మనకి జీరో మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే దేర్ ఫోర్ ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్ని వీలోంచి తీసుకుంటే దానికి బి అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అవుతుంది. అలాగా వీలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ దానికి ఏముందండి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంది కనుక సో మనం ఏమని చెప్తాం, వి సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. దేర్ ఫోర్ ఏమని చెప్పొచ్చు, వి సాటిస్ఫైస్ ఇన్వర్స్, ఓకే, ఇన్వర్స్ లా అని చెప్తాం సింపుల్గా, ఇన్వర్స్ లా with respect to operation plus, okay, with respect to operation plus. Next ఏంటండి, commutative law. ఓకే, నెక్స్ట్ commutative law. వాట్ ఈస్ ద commutative law? 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఏ ప్లస్ బి ఈక్వల్ అంటే మనకి ఏమవ్వాలి, బి ప్లస్ ఏ అవ్వాలి, అయితే మనం కాంపిటేటివ్ లా సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాం. సో అందువల్ల ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకోండి, లెట్ ఏ ఈక్వల్ అండ్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ వి, విలో అన్ని మ్యాట్రిసెస్ కనుక ఎలా తీసుకుంటాం, ఏ ఈక్వల్ అంటూ ఏఐజే ఆఫ్ m by n అండ్ బి ఈక్వల్ అంటూ బిఐజే ఆఫ్ m by n బిలాంగ్స్ టు, ఎక్కడి నుంచి తీసుకోవాలి, వి నుంచి తీసుకుందాం. దేర్ ఫార్ ఏ ప్లస్ బి యాడ్ చేయండి, దట్ ఈస్ ఏఐజే ప్లస్ బిఐజే ఆఫ్ m by n, అంటే ఇది ఒక m by n మ్యాట్రిక్స్ అనమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏఐజే ప్లస్ బిఐజేని బిఐజే ప్లస్ ఏఐజే ఆఫ్ m by n కింద రాయొచ్చు. ఎందుకని ఇలా రాయగలమంటే ఏ అనేటువంటిది ఒక రియల్ నెంబర్, బి అనేటువంటిది ఒక రియల్ నెంబర్, 2 రియల్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే మనం దాని మీద ఏం అప్లై చేయొచ్చు, కాంపిటేటివ్ ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. సో దట్ మీన్స్ రియల్ నెంబర్ సాటిస్ఫైస్ ద కాంపిటేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్. దట్స్ వై ఏఐజే ప్లస్ బిఐజే కెన్ బి రిటర్న్ యాజ్ బిఐజే ప్లస్ ఏఐజే. సో దట్ మీన్స్ ఇదేమవుతుందండి, విచ్ ఈజ్ నథింగ్ బట్, ఇది సింపుల్గా చెప్పాలి అన్నట్టయితే మనకి ఏమవుతుంది, దట్ ఈస్ బి ప్లస్ ఏ. అంటే దేర్ ఫార్ ఇక్కడ ఏమైంది, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు వి, విచ్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ బి ప్లస్ ఏ. సో ఇది జరిగింది కనుక, ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ అంటే బి ప్లస్ ఏ అయ్యింది కనుక, సో దేర్ ఫార్ ఏమని చెప్తాం, ద వి సాటిస్ఫైస్, లేదా వి ఈజ్ కాంపిటేటివ్ with respect to operation plus, okay, with respect to operation plus, okay. సో దట్ మీన్స్ వి అనేటువంటి విత్ రెస్పెక్ట్ ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఏమేం ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది, క్లాజర్, అసోసియేట్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఈ 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది కనుక దెన్ వీ కాల్ వి ఈజ్ ఎబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. అందువల్ల మనం ఏమని చెప్తాం, దేర్ ఫార్ వి కామా ప్లస్ ఈజ్ an abelian group, okay, abelian group. ఓకే, వి ఈజ్ అ వెక్టర్ స్పేస్ అని చెప్పడానికి ఫస్ట్ వి కామా ప్లస్ ఈజ్ ఏ ఏబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేమైనా ప్రూవ్ చేయాలి, స్కేలార్ మల్టిప్లికేషన్, ఆ నెక్స్ట్ 4 ప్రాపర్టీస్ అనమాట. ఓకే,
ఓకే, 4 ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్కేలర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ ఇస్ స్కేలర్ మల్టిప్లికేషన్. సెకండ్ వన్, ఓకే, స్కేలర్ మల్టిప్లికేషన్. స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక స్కేలర్ని ఆర్లోంచి తీసుకుంటాం, ఒక మ్యాట్రిక్స్ని వీలోంచి తీసుకుంటాం. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఎక్కడ ఉండాలి? సో అగైన్ వీలో ఉండాలి. ఉంటుందేమో చూద్దాం. సో దట్ మీన్స్ లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్, అంటే ఏ అనేటువంటిది స్కేలర్, కమా ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకుందాం. ఏఐజే m/n మ్యాట్రిక్స్ అని తీసుకుందాం, బిలాంగ్స్ టు వి అని తీసుకుందాం. ఓకే, ఏ అనేటువంటిది బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం, ఏ ఈక్వల్ అంటే ఏఐజే m/n బిలాంగ్స్ టు వి అని చెప్పి తీసుకుందాం. దేర్ ఫోర్ మల్టిప్లికేట్ చేయండి. ఏ ఇంటూ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ఇంటూ ఏఐజే ఆఫ్ m/n విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి, ఏ ఇంటూ ఏఐజే ఆఫ్ m/n విచ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. ఎందువల్ల వీలో ఉంటుంది, ఇక్కడ ఏ అనేటువంటిది అండ్ ఏఐజే ఈ రెండు కూడా ఏంటండి, రియల్ నెంబర్స్. ఈ 2 రియల్ నెంబర్స్ని మల్టిప్లికేట్ చేస్తే అంటే విచ్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఏఐజే బిలాంగ్స్ టు మళ్ళీ ఎక్కడ ఉంటుందా అండి, ఆర్లోనే ఉంటుంది. అంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ ఇస్ అగైన్ ఏమవుతుంది, రియల్ నెంబర్. అంటే ఇది m/n మ్యాట్రిక్స్ విత్ m/n రియల్ నెంబర్స్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు వి. అందువల్ల దేర్ ఫార్ ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ బిలాంగ్స్ టు వి విచ్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు వి అయింది. సో దేర్ ఫార్ ఇక్కడ ఏమని చెప్తాను, వి సాటిస్ఫైస్. ఓకే, లేదా ఇక్కడ ఇంకో డిఫరెంట్గా రాద్దాం. ఓకే, సో ప్లస్ ఈజ్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఆన్ వి అని చెప్పిన, లేదా వి సాటిస్ఫై స్కేలర్ స్కేలర్ మల్టిప్లికేషన్ అని చెప్పిన ఒక్కటే. ఓకే, దేర్ ఫార్ ఏమని చెప్పచ్చు, ప్లస్ ఈజ్ an internal composition in V. Okay, plus is an internal composition in V. Okay, that means ఏమని చెప్తాం, V satisfies scalar multiplication. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాస్తాం, both are same అన్నమాట. ఓకే, that is the scalar multiplication. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్లో 4 సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి. థర్డ్ వన్లో ఓకే, లెట్ ఫస్ట్ 2 స్కేలర్స్ని తీసుకుందాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పి తీసుకుందాం, అండ్ 2 వెక్టర్స్ని తీసుకుందాం. దట్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ ఈక్వల్ అంటూ ఏఐజే m/n, comma b equal unto bij m/n belongs to v. అంటే 2 మ్యాట్రిసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, వీలోంచి 2 మ్యాట్రిసెస్ని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఏం, ఫస్ట్ వన్ ఏ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. ఏ ఆఫ్ ఏ ప్లస్ బిని ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి అని ప్రూవ్ చేయాలి. ఏ ఆఫ్ ఓకే, ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, ఏఐజే ప్లస్ బిఐజే m/n మ్యాట్రిక్స్ వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఇదంతా ఒక ఎలిమెంట్ని ఏతో కనుక మల్టిప్లికేట్ చేస్తాం అనుకోండి, ఇదేమవుతుంది ఏ ఇంటూ ఏఐజే ప్లస్ ఏ ఇంటూ బిఐజే m/n విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏఐజే ఆఫ్ m/n ప్లస్ ఇదేమవుతుందండి ఏ ఇంటూ బిఐజే ఆఫ్ m/n. సో దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, ఏ ఇంటూ ఏఐజే ఆఫ్ m/n అండ్ ఏ ఇంటూ
bij of m by n, which is equivalent to a plus a into b. సో therefore ఇక్కడ ఏమైందండి, a into a plus b equivalent to a plus a b. ఓకే, ద ఫస్ట్ వన్ దట్ ఈస్ ద, దీన్ని మనం ఏమని చెప్తాం, ఏ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేస్తాం, ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి అని ప్రూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ ఏమని ప్రూవ్ చేయాలి, వాట్ ఈస్ ద సెకండ్ వన్ చూడండి. ఇక్కడ టూ స్కాలర్స్ని తీసుకుంటాం, దట్ ఈస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ ఏ ప్లస్ బి ఆఫ్ మ్యాట్రిక్స్ aij ఆఫ్ m బై n. స్కాలర్తో మల్టిప్లికేట్ చేస్తే ఇదేమవుతుంది, ఏ ప్లస్ బీతో ఏఐజేని మల్టిప్లికేట్ చేయండి, ఏ ఇంటూ ఏఐజే ప్లస్ బి ఇంటూ ఏఐజే ఆఫ్ m బై n. సో దీన్ని మళ్ళీ అలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏఐజే ఆఫ్ m బై n ప్లస్ బి ఆఫ్ aij of m by n, which is nothing but a into aij of m by n plus b into aij of m by n. So aij of m by n is nothing but the matrix A, and which is a into a plus b into ఇదేమవుతుంది a. therefore ఇక్కడ ఏమైందండి, a plus b of a equivalent to a plus b a. That is the condition 2. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఏ అనేటువంటిది స్కేలర్, ఏ ప్లస్ బి అనేటువంటివి వెక్టర్స్ ఆర్ మ్యాట్రిసెస్. ఇక్కడ మనకు మ్యాట్రిసెస్ ఇచ్చాడు కనుక మ్యాట్రిసెస్ యాజ్ ఎ వెక్టర్స్ అని చెప్తాం. అంటే ఏ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ మ్యాట్రిక్స్ ఎడిషన్. అంటే ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏ ఆఫ్ a plus b equivalent a of a into a plus a into b. సెకండ్ ఏంటి, ఇక్కడ టూ స్కాలర్ ఎడిషన్ అండ్ వన్ వెక్టర్, దట్ ఈస్ ఏ ఇస్ అ మ్యాట్రిక్స్ వెక్టర్. సో ఏ ప్లస్ బి ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఆఫ్ ఏమని ప్రూవ్ చేస్తాం, ఏ ప్లస్ బి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఏ అనమాట. అండ్ అనదర్ టూ సబ్ ప్రాపర్టీస్, దీన్ని ఏమని చెప్తాం, ద స్కాలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్ విచ్ ఇస్ వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ స్కాలర్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద థర్డ్ వన్, స్కాలర్ అసోసియేటివ్ అని చెప్తాం అనమాట. థర్డ్ వన్ అంటే ఏమని ప్రూవ్ చేయాలి, ఏబి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అంటూ ఏబి ఆఫ్ ఏఐజే ఆఫ్ m బై n విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ మల్టిప్లికేట్ చేస్తే ఇది ఏమొస్తుందండి, ఏబి ఆఫ్ ఏఐజే ఆఫ్ m by n which is equal to ab aij అనేటువంటి రియల్ నెంబర్స్ కనుక రియల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ దృష్ట్యా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే కనుక ఏబి ఆఫ్ ఏఐజేని ఎలా రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఏ ఆఫ్ బి ఏఐజే ఆఫ్ m by n, దట్ ఈస్ ద మ్యాట్రిక్స్ m by n. అంటే ఇది ఏమవుతుందండి, ఏ ఇంటూ బి ఏఐజే ఆఫ్ m by n which is nothing but a in of b a matrix b a. అంటే therefore ఇక్కడ ఏమైందండి, that is ab of a equivalent to a of b a. ఓకే, the scalar associative. ఈ ప్రాపర్టీని మనం ఏమని చెప్తాం, దిస్ ప్రాపర్టీ is called scalar associative. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, యూనిటీ ప్రాపర్టీ. Okay, fourth one is unity. Fourth property is unity property. Okay, clearly one is unity of R, field R లో వన్ అనేటువంటిది యూనిటీ. యూనిటీ అంటే ఆల్రెడీ చెప్పాను నేను మీకు, రింగ్ థియరీలో కూడా చెప్పుంటారు యూనిటీ అంటే ఏంటి. యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక ఫీల్డ్లో మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో, మల్టిప్లికేషన్ దృష్ట్యా ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఫీల్డ్లో అదే ఏమవుతుందండి, ద యూనిటీ. సో ఇక్కడ క్లియర్లీ వన్ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆర్. సో దట్ మీన్స్
ఇక్కడ 1 ఇంటూ ఏ, దేర్ ఫార్ 1 ఇంటూ ఏ అంటే దట్ మీన్స్ 1 ఇంటూ ఏ ఐ జే ఆఫ్ ఎం బై ఎన్ అంటే 1తో దీన్ని మల్టిప్లై చేస్తాం 1 ఇంటూ ఏఐ జే ఆఫ్ ఎం బై ఎన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏఐ జే ఆఫ్ ఎం బై ఎన్. 1తో ఏం మల్టిప్లై చేస్తున్నా అదే వస్తుంది అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ. అంటే దేర్ ఫార్ ఇక్కడ ఏమైందండి 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు వి. సో ఈ ప్రాపర్టీని మనం ఏమని చెప్తాం, ద యూనిటీ ప్రాపర్టీ. అంటే దట్ మీన్స్ ఇక్కడ వి అనేటువంటిది ఏమైందండి వి కమ్మ ప్లస్ ఇస్ ఏబిలియన్ గ్రూప్ అయింది. సెకండ్ వన్ ఏంటి, వి సాటిస్ఫై స్కాలర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. స్కాలర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అంటే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృష్ట్యా ఇంటర్నల్ కాంపోజిషన్ అయ్యింది, ప్లస్ ఈజ్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఇన్ వి అయింది. అండ్ థర్డ్లో 4 ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీ 1 ఏ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏఏ ప్లస్ ఏబి అయింది. సెకండ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏఏ ప్లస్ బి అయింది. థర్డ్ ప్రాపర్టీ ఏంటండి, స్కాలర్ అసోసియేటివ్ దట్ ఈస్ ఏబి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏబి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆఫ్ ఏ అయింది. ఫోర్త్ వన్ ఏంటండి, యూనిటీ ప్రాపర్టీ. సో దట్ మీన్స్ 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఈ అన్ని ప్రాపర్టీస్ ఆల్ వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది కనుక ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అండి, ఓకే ఆల్ వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది కనుక దేర్ ఫార్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు, వి సాటిస్ఫైస్ ఓకే satisfies all vector space, all properties of vector space, all properties of vector space, vector space on field R, on field R. అందువల్ల మనం ఏమని చెప్తాం, దేర్ ఫార్ V comma R is a vector space, is a vector space. Okay, that's clear. So V comma R is a vector space. ఈ థియరంకి లాస్ట్ థియరంకి ఏంటి డిఫరెన్స్, లాస్ట్ థియరంలో 2x2 మ్యాట్రిక్స్ మెచ్ చేస్తాం, ఇక్కడ జనరలైజ్ చేస్తాం 2x2 కాదు, మీ ఇష్టం ఏ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది తీసుకోవచ్చు, 100x100 లేదా 10x10, 4x5, 6x5 అలా ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా కూడా ఈ థియరం అనేటువంటి సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంటి, ద సెట్ వి విత్ వెక్టర్ సాటిస్ఫైస్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ 4 థియరమ్స్ కూడా మీరు బాగా నేర్చుకోండి. ఓకే.